ఒకప్పుడు స్టార్ హీరోలు పెద్ద హీరోలు మాత్రమే భారీ బడ్జెట్ సినిమాలు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు విశ్వక్ సేన్, కిరణ్ అబ్బవరం లాంటి చిన్న హీరోలు కూడా తమ మార్కెట్కి మించిన బడ్జెట్తో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 110 కోట్ల కలెక్షన్స్ ని చూడని సాయి ధరమ్ తేజ్ అయితే ఏకంగా 120 కోట్లతో సినిమా చేస్తున్నారు. అసలు ఈ హీరోలకి అంత కలెక్ట్ చేసే మార్కెట్ ఉందా? చిన్న హీరోలు పెద్ద సాహసమే చేస్తున్నారు. గట్టిగా 20 కోట్ల మార్కెట్ లేని హీరోలు కూడా 50 నుంచి 100 కోట్ల బడ్జెట్ తో సినిమాలు చేస్తున్నారు. స్టార్ హీరోలే సినిమా అటు ఇటు అయితే కష్టమని ఆచితూచి బడ్జెట్ పెట్టుకుంటూ ఉంటే, ఈ చిన్న హీరోలు మాత్రం కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో సినిమాలు చేస్తున్నారు. లేటెస్ట్ గా సాయి ధరమ్ తేజ్ అయితే ఏకంగా 120 కోట్ల బడ్జెట్ తో సినిమా చేస్తున్నట్టు రూమర్స్ వస్తున్నాయి. రోహిత్ డైరెక్షన్ లో నిరంజన్ రెడ్డి నిర్మాతగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా హై యాక్షన్ మూవీ కాబట్టి అంత బడ్జెట్ ఉండాల్సిందే అని టీం ఫీల్ అయినట్టు తెలుస్తోంది. అందుకే విరూపాక్షతో 103 కోట్లు కలెక్ట్ చేసిన సాయి ధరమ్ తేజ్ మీద అంత ధైర్యంగా 120 కోట్ల బడ్జెట్ తో సినిమా చేసే సాహసమే చేస్తున్నారు. గట్టిగా 25 కోట్లు కూడా రాబట్టని కిరణ్ అబ్బవరం కూడా ఏకంగా 20 కోట్ల బడ్జెట్ తో సినిమా చేస్తున్నారని తెలుస్తోంది. సుజిత్, సందీప్ డైరెక్టర్లుగా పీరియాడిక్ యాక్షన్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న కిరణ్ అబ్బవరం సినిమా 20 కోట్లతో భారీగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న మట్కా కూడా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కుతోంది. కొన్నాళ్లుగా వరుసగా ఫ్లాపుల్లో ఉన్న వరుణ్ తేజ్ దాదాపు 50 కోట్ల బడ్జెట్ తో మట్కా అనే రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా పీరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే 15 కోట్లతో సెట్లు వేసి భారీ షెడ్యూల్ చేస్తున్న కరుణ కుమార్ అండ్ టీమ్ ఈ సినిమాని ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారు. నిజానికి వరుణ్ తేజ్ మీద ఇంత బడ్జెట్ ఎక్కువే అని ఫీల్ అవుతున్నారు జనాలు. ఎందుకంటే ఇప్పటి వరకు ఇంత భారీ సక్సెస్ వరుణ్ తేజ్ ఎక్స్పీరియన్స్ చేయకపోవడంతో ఇంత బడ్జెట్ రిస్క్ అన్న టాక్ నడుస్తోంది.